హాయ్ అండి, సోరకాయ కర్రీ చేసే విధానం చూపిస్తున్నా. సోరకాయ కర్రీ, లేత సోరకాయ తీసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. తొందర మంచిగా అవుతుంది, చాలా టేస్ట్ బాగుంటుంది. బౌల్ పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పసుపు వేయాలి. కర్రీ వేస్తుంటూ కొన్ని మంచి మంచి విషయాలు మాట్లాడుకుందామండి. ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసిన చూడండి. ఆయిల్ వేడెక్కగానే కొంచెం పసుపు వేసుకోవాలి. కర్రీ చేస్తూ మాట్లాడుకుందామన్నా కదండి. కొంతమంది వ్యక్తులకు ఆటోమేటిక్గా ఇట్లా డబ్బు అనేది వచ్చినాక పొగరు అనేది పెరుగుతూ ఉంటుంది కదండి. నాకేం తక్కువ, నా అహము అన్నీ ఇట్లా ఆటోమేటిక్గా వస్తాయి. అట్లా ఎందుకు వస్తాయి ఏమో తెలియదు. ఏ డబ్బు చూసుకొని మురిసిపోతున్నారో ఆ డబ్బు శాశ్వతం కాదు కదండి. ఒకరోజు ఉంటుంది, ఒకరోజు పోతుంది, చెప్పలేం కదా మనం. బంధుత్వాలు, ప్రేమలే ఇంపార్టెంట్. వచ్చిన డబ్బును చూసుకొని మురిసిపోవడం వేస్ట్ అని నా ఉద్దేశం. కొంచెం కరివేపాకు వేసుకోండి. అవన్నీ మంచి గోలిన తర్వాత ఇందులో మిర్చిని మిక్సీ పట్టేస్తే టేస్ట్ బాగుంటుంది. ఫ్లేవర్ కూడా అసలు మంచిగా పట్టుకుంటుంది సొరకాయకు. సొరకాయ కర్రీ వండినప్పుడు ఆటోమేటిక్గా మిర్చిని వేయకండి, మిక్సీ పట్టి వేయండి. ఇట్లా మిక్సీ పట్టేస్తే మంచిగా ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా సొరకాయకు మాత్రమే ఇట్లా వేయండి, మిక్సీ పట్టి మిర్చి వేయండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇది మంచిగా గోలిన తర్వాత అప్పుడు సొరకాయ ముక్కలు వేసుకోవాలి. నేను చాలామందిని అబ్జర్వ్ చేసిన, డబ్బు వచ్చినాక అహము, పొగరు చాలా వస్తుంది. అది ఏ డబ్బును చూసుకొని మురిసిపోతారో ఆ డబ్బు శ్వాసతో వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అసలు అట్లా కాదండి. బంధుత్వాలే ఇంపార్టెంట్. ఒక మనిషిని మనం సాధించుకున్నామంటే ఎంతో ఆస్తిని సాధించుకున్నట్టు అని నా ఉద్దేశం, నా ఫీలింగ్. మనం చనిపోతే ఏం తీసుకుపోతామండి? బంధుత్వాలు తప్ప. ఏదో ఇప్పుడు భూమి ఉన్నంత మాత్రాన కొట్లాడుకొని ఉద్ధరించి ఏం చేస్తారో ఏం అర్థమవుతలేదు. పోంగేం పట్టుకపోము, రాంగేం పట్టుకరాలు అనేది ఊరికే అనలే కదా పెద్దలు మాటలు అవి. మనం రాంగ్ ఏం వచ్చినా వాటికనే వచ్చినాం, పొంగ కూడా వాటికనే పోతాం. కాకపోతే మధ్యలో నిలిచిన బంధుత్వాల శాశ్వతం. ఇక డబ్బు వచ్చిందని పొగరుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు జనాలు, ఎందుకో ఏంటో తెలియదు. చూడండి, మెత్తన సొరకాయ ఇట్లా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లేత సొరకాయ సరికి కర్రీ కూడా బాగుంటుంది. చూడండి, ఇది కొత్తిమీర ముందే వేస్తే ఫ్లేవర్ అనేది మంచిగా పడితే ఉప్పు అన్నీ వేసుకోండి. ఒక 5 minutes ఉంచితే కర్రీ అయిపోయినట్టే. దించే ముందు ధనియాల పొడి వేసుకోండి. ఓకేనా? కర్రీ చాలా టేస్ట్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.